బీజేపీ మునిగిపోతున్న టైటానిక్ షిప్ అని కేకే సర్వే సంస్థ అధినేత కిరణ్ కొండేటి అన్నారు. హర్యానా, జమ్మూలో బీజేపీ ఓటమి ఖాయమని ఆయన చెప్పారు. మున్ముందు రాబోయే అన్ని రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి షాకులు తప్పవని తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ఓటమే చూస్తుందని జోసెఫ్ చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సర్వే ఫలితాలతో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకున్న కేకే నార్త్లోకి ఎంటర్ అయ్యారు. నార్త్లో హర్యానా, జమ్మూలో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించబోతుంది. హర్యానాలో కాంగ్రెస్ విజయం సాధించబోతున్నట్టు కూడా ప్రీపోల్ సర్వేను కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. దీనిపై మనతో మాట్లాడేందుకు కేకే గారు ఉన్నారు, కిరణ్ కొండేటి గారు. సార్ చెప్పండి, సౌత్లో టీడీపీ కూటమికి గెలుస్తుందని ఒక సంచలన సర్వే మీరు అనౌన్స్ చేశారు. 161 కానీ అక్కడ కూటమికి 164 వచ్చింది. అందరి అటెన్షన్ రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా కూడా మీ పేరు అనేది అందరూ చర్చించడం మొదలుపెట్టారు. ఇటు హర్యానాలో ఏ విధంగా ఉండబోతున్నారు మీరు చెప్పిన దాన్ని? హర్యానాలో ఖచ్చితంగా సార్ మామూలుగా కాంగ్రెస్ గెలిచేసరికి 100% ఆస్కారం ఉంది. కాకపోతే ఎగ్జిట్ పోల్స్లో ఇంతకుముందు ఏపీలో చెప్పినట్టే సింగిల్ నెంబర్ ఎగ్జిట్ పోల్లో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మటుకు పోటీ చేసే 2 చోట్ల బీజేపీ ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, టోటల్ 90 నియోజకవర్గాలు. సో ఉరామరిగా ఒక అండర్స్టాండింగ్ ఉంటుందని చెప్తున్నాను అట్లా నెంబరు. ఇదే కాదు, రాబోయే హర్యానా తర్వాత మనకు హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఇలా ప్రతి దగ్గర బీజేపీ దానికి డౌన్ఫాల్ కనబడుతుంది. ఓవరాల్ కంట్రీలో జరగబోయే ప్రతి స్టేట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ లూజ్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇది అబ్జర్వేషన్. అంటే హర్యానాలో బీజేపీ ఓటమికి కారణం ఏంటి? కాంగ్రెస్ పుంజుకోవడం లేదా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అంటారు? వ్యతిరేకత, విలేజ్లో అనుకున్నటువంటి డెవలప్మెంట్ లేకపోవడం, ఇంకా ఫార్మర్స్ ఇష్యూ, అక్కడ రైతులు మామూలు మీకు దేశవ్యాప్తంగా జరిగిన దాంట్లో హర్యానా, పంజాబ్ రైతులే ఎక్కువ ఉంటారు. అలాగే జాట్ కమ్యూనిటీ ఎక్కువ బలంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు అగెనిస్ట్గా ఉండడం, మిగతా పార్టీలు జేజేపీ కానీ ఇవన్నీ వీక్ అవ్వడం, ఆల్టర్నేటివ్గా ఉంటే వెంటనే ఇమీడియట్గా వచ్చేది కాంగ్రెస్. కాబట్టి ఈ ఎక్స్ట్రా 10% ఓట్ బ్యాంకింగ్ దానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఎక్కువ సీట్లు మీకు డిఫరెన్స్ కనపడుతున్నాయి. మనకు టీడీపీకి వైఎస్ఆర్సీపీకి వచ్చినట్టు తక్కువ పర్సెంటేజ్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ అయినా సరే సీట్ల తేడాలు ఎక్కువ కనపడుతూ ఉంటుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరి సహకారం లేకుండా అక్కడ ప్రభుత్వానికి అవసరం లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ హర్యానాలో ఈజీగా ఫామ్ చేస్తుంది. అంటే ఈ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ గ్రాఫ్ ఎంత మేర తగ్గిందంటారు? అంటే ఆ టైం కంటే ఈ టైంకి పోలిస్తే పర్సంటేజ్ పరంగా చెప్పలేము, కానీ ఓవరాల్గా అయితే ఇప్పటి నుంచి జరిగే ప్రతి స్టేట్ ఎలక్షన్స్లో దాని ఇంపాక్ట్ కనపడుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మోడీ గారి ఇమేజ్ మీదే ఎలక్షన్స్ జరిగేదానికి, రాహుల్ గాంధీ గారి ఇమేజ్ మీద జరిగేదానికి కంపారిటివ్లీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఈక్వల్ పొజిషన్లోకి రాగలిగారు. లాస్ట్ టైం మనకు తెలుగులో అనుకున్నట్టుగా ఇచ్చి చూద్దాం, అవకాశం ఉంటే ఇద్దాము, ఇట్లా ఈ థాట్ ప్రాసెస్లో వెళ్తున్నారు అనమాట. కోర్ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ అలాగే ఉంది. పైన కాంగ్రెస్ వద్దు అనుకుని బీజేపీకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ 10-15 నెలల తర్వాత మళ్ళీ టువార్డ్స్ కాంగ్రెస్ మూవ్ అయ్యేది. మామూలుగా ఇంకా ఎలక్షన్స్ 2029 ముందు మొదలవ్వాల్సింది 2024 ఎలక్షన్స్ తర్వాత నుంచే మొదలైంది. ఇప్పుడు ఆ ఫార్మాట్ కనబడుతుంది అబ్జర్వేషన్ ఇండియాలో మొత్తం మీద. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సింగిల్గా పోటీ చేస్తుంది హర్యానాలో. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? డిలే చేసింది సార్. మామూలు ఫస్టే ఒక 2 months బ్యాకే స్టార్ట్ చేస్తుంటే మేబీ అడ్వాంటేజ్ ఉండేదేమో. డిలే చేయడం వల్ల ఏంటంటే కాంగ్రెస్కి అది బాగా ఫెచ్ అయింది. అంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది అక్కడ ఏం ప్రభావం చూపే అవకాశం ఉంది? అదే ఆ పొత్తుండుంటే ఒక 10 సీట్లు ఎక్కడ దగ్గర కంఫైన్ అంటే 8 సీట్లు అన్నా కానీ ఓకే ఉండేవాళ్ళు. అలా కాకుండా పొత్తు లేకపోవడం వల్ల ఆ పొత్తు కోసం వీళ్ళు ఎదురు చూస్తూ డిలే కాలం దగ్గరికి వచ్చేసరికి ఎలక్షన్స్కి అది కాంగ్రెస్కి టైం కన్వర్ట్ అయింది. మొహా అంటే ఒక సీటు ప్రభావం ఎక్కువ చూపించవచ్చు, మిగతా చోట్ల తక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉండొచ్చు. అంటే హర్యానాలో మీరు ఎన్ని రోజులు సర్వే చేస్తారు? శాంపిల్స్ ఏ విధంగా సేకరించారు? మొత్తం 2 months ఉన్నాను సార్. నేను ఇండివిజువల్ 15 రోజులు ఇక్కడే నేను టఫ్ ఫైట్లు అనుకున్న నియోజకవర్గం అంటే క్లోజ్గా వెరిఫై చేయడం జరిగింది. శాంప్లింగ్ సైజ్ మీకు ఆల్రెడీ మన ఇంటర్వ్యూలో బిగ్ టీవీలో కూడా చెప్పినట్టు చాలాసార్లు సేమ్ మెథడాలజీ అక్కడైనా కానీ ఇక్కడైనా కానీ శాంప్లింగ్ విధానం ఉంటుంది. 1% 2% తీసుకునే విధానం ఉంటుంది అక్కడ. అలాగే ఇలా తిరుగుతున్నప్పుడు లోకల్గా ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ లాగా మేము కొంతమంది పెట్టుకున్నాం కొత్తగా. ఫస్ట్ టైం చేసినప్పుడు కుదరలేదు, సెకండ్ టైం పెట్టుకున్నాం, థర్డ్ టైం వచ్చినప్పుడు మనకు వచ్చింది. 2-3 సార్లు చేసాం ఓవరాల్గా. ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్గా బలంగా మనం ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఆ బ్రాండ్ని మళ్ళీ నిలుపుకోవాలి కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి కదా మన భాషలో చెప్పాలంటే. సో అందుకని ఇవన్నీ ఏదైతే మనం ఏపీలో చేసామో అదే ఫార్మాట్లోనే చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చాక ఈ ప్రెస్ మీట్ పెట్టాం. సర్వే చేసే క్రమంలో ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ పార్టీకి మద్దతు తెలుపుతారు, వారికి ఓటేస్తామని చెప్తారు. కానీ న్యూట్రల్గా ఉన్న ఓట్లు కానీ అంటే ప్రజల నుంచి ఎక్కువగా వ్యతిరేకత ఏ పార్టీకి వచ్చింది? వ్యతిరేకత ఆల్రెడీ సిట్టింగ్ బీజేపీ కాబట్టి ఆబ్వియస్గా సిట్టింగ్ బీజేపీ నుంచి కాంగ్రెస్ మూవ్ అవుతుంది. అలాగే సేమ్ టైం రాహుల్ గాంధీ గారి ఇమేజ్ దానికి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే ఇందా చెప్పినట్టు జాట్ కమ్యూనిటీ అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే విలేజ్లో మీకు అన్ఎంప్లాయ్మెంట్ కానీ రైతుల ఇష్యూస్ కానీ ఇవన్నీ యాడ్ అడ్వాంటేజ్ అవుతున్నాయి. అంటే ప్రజల నుంచి ఎటువంటి విషయాలు ప్రధానంగా మీరు సర్వే చేసే క్రమంలో ఏ అంశాలు ప్రధానంగా లేవనెత్తారు?
అక్కడున్న ప్రభుత్వంపై? ప్రధానంగా మీరు విలేజ్కి ఒకసారి హర్యానా డీప్ విలేజ్కి వెళ్తేనండి, మనకు ఆంధ్రప్రదేశ్లో 10-15 సంవత్సరాలు ఎలా ఉంటుందో అల్లంత మున్సిపాలిటీ కానీ చెత్త కానీ మామూలుగా చాలా దారుణంగా ఉంటుంది. సో ఇది చూస్తూ వాళ్ళకి ఆ మార్పు కోసం కోరుకుంటారు. ఇది వస్తే వచ్చేస్తుందా రాదా వేరే విషయం, బట్ ఇమీడియట్గా ఇది చేంజ్ అవ్వాలి అని ఎక్కువ కోరుకుంటారు. అలాగే ఫోగట్ ఇష్యూ, మన బ్రిడ్జ్ భూషణ్ మధ్య జరిగిన ఇష్యూస్ కానీ, ఇక్కడ ఏంటంటే హర్యానాలో మీకు పైల్వాన్ కమ్యూనిటీ ఎక్కువ, మనకు ఆంధ్రాలో ఉండదు. కానీ మామూలుగా కుస్తీ పోటీలు అంటారు కదా మనకు, వీటిలో పాల్గొనాలి, వీటిలో అంటే బలం ప్రదర్శనలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి బలంగా. సో అలాగే వాళ్ళు చెప్పేది కూడా చాలా బలంగా చెప్తారు. వినేష్ ఫోగట్ కాన్స్టిట్యున్సీ ఏ విధంగా ఉంది? తన నియోజకవర్గం గెలుస్తారు, ఆబ్వియస్గా గెలుస్తారు. 3 times థర్డ్ టైం ఎన్డీఏ అధికారంలో ఉంది, ప్రధానిగా 3సారి ఆయన అధికారం చేపట్టారు. అంటే కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది రాష్ట్రాల్లో చూపించే అవకాశం లేదా? థర్డ్ టైం 100% రాస్తారు ఇక్కడ బీజేపీ, రాదు 100 అవకాశం లేదు. అంటే హర్యానాతో పాటు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పకూడదు, ఎలక్షన్ జరుగుతున్నాయి కూడా దాని మీద కమెంట్ చేయట్లేదు. ఎగ్జిట్ పోల్ అప్పుడు మాట్లాడుతున్నారు. అంటే మహారాష్ట్ర, జార్ఖండ్, మిగతా రాష్ట్రాలు కూడా అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి? అదే సార్, ఇక్కడి నుంచి జరిగే ప్రతి ఎలక్షన్స్లో బీజేపీ నెగిటివిటీ ఉంది. ఇదే ఫార్మాట్లో వెళ్తే మటుకు కష్టం. అంటే ఏదైనా ఫార్ములా చేంజ్ చేసుకోవాలి, వెళ్ళే స్ట్రాటజీ. ఫిగర్ ఏమైనా అంచనా వేసారా హర్యానా? 100% ఫిగర్ ఐడియా ఉంది సార్. కాదు అదే ఎగ్జిట్ పోల్ దాకా చెప్పడం. ఇంకో 4 నియోజకవర్గాలు టైట్ ఫైట్లో ఉన్నాయి. అవి కూడా వచ్చేసి మనకు ఏపీలో సింగిల్ నెంబర్ చెప్పడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే హర్యానాలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ కూడా కిరణ్ కొండెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.